ఒంగోలు నగరంలోని పాత మార్కెట్ అక్కడ ఉన్నటువంటి ఏదైతే 0.8 ఎకరాలకు సంబంధించి భూమి ఉంది. అది అభివృద్ధి అంటే మార్కెట్ నిర్మించడానికి ప్రైవేట్ వ్యక్తుల్ని ఇవ్వడానికి ఆహ్, మొత్తం ఇక్కడ ఉన్నటువంటి నగరపాలక సంస్థ పూనుకున్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో దీనిపైన కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రజలందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా మొత్తం ప్రజా సంఘాలు కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలందరి సమావేశంలో నిర్ణయిస్తున్నారు. మరి ప్రజల అభిప్రాయం ఏంటి? ఏమనుకుంటున్నారు? ప్రజా సంఘాలు ఏమనుకుంటున్నారు? ఎలాంటి నష్టాలున్నాయి నిర్మిస్తే పీపీపీ పద్ధతిలో నిర్మిస్తే ఎలా ఉండబోతుంది అనే అంశం పైన మాట్లాడదాం. ఒకసారి చెప్పండి ఎట్లా చూస్తారు? పీపీపీ పద్ధతి చాలా ప్రజలకు భాగస్వామ్యం చేయడం వల్ల అభివృద్ధి మరింత బాగుంటుందని చెప్పేసేసి ఒకవైపు చాలా సందర్భాల్లో ఇది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా అట్లాంటి పరిస్థితిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఏమనుకుంటున్నారు? పీపీపీ పద్ధతి అంటే ప్రభుత్వ రంగ సంస్థలని, ప్రజల ఆస్తులని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడమేగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాలి అని అనుకున్నప్పుడు, ప్రభుత్వం దగ్గర డబ్బు లేనప్పుడు రకరకాల పద్ధతుల ద్వారా ప్రజల మీద పన్నులేసి, భారాలేసి డబ్బులు సంపాదించే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వానికి. వేల కోట్ల రూపాయలు ఒంగోలు నగర కార్పొరేషన్ బడ్జెట్ 1,172 కోట్ల రూపాయల బడ్జెట్ గత 6 నెలల క్రితం ఆమోదించారు. డబ్బులున్నాయి. కేవలం ప్రైవేటు వ్యక్తులకి ఈ భూమిని కట్టబెట్టడం కోసం మాత్రమే ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే విధానాన్ని తీసుకొచ్చింది. ప్రజలు ఎవరికీ భాగస్వామ్యం లేదు. కేవలం ఒక వ్యక్తికి, బిల్డర్కి మాత్రమే, కాంట్రాక్టర్కి మాత్రమే లాభాలు వస్తాయి. వాళ్ళు కూడా తక్కువ ఇస్తారు. ఆ ఇచ్చేటటువంటి అద్దె విలువ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అందుకని మీకు డబ్బులు లేకపోతే ప్రజలు ఇస్తారు. అక్కడ షాపులు కట్టేస్తే అడ్వాన్సులు తీసుకుంటే ఆ అడ్వాన్సుల ద్వారానే మీకు డబ్బులు వస్తాయి. ఆస్తి నిలబడుతుంది. అలా కాకుండా మీరు ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇస్తే వాడికి 33 సంవత్సరాలు 50 సంవత్సరాలు లీజుకి ఇస్తే ఆ లీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కోర్టుకి వెళ్తాడు. ఆ తర్వాత ఆ డబ్బులు రావు. పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల యొక్క ధనదాహం కోసం మాత్రమే ఈ స్థలాన్ని కట్టబెట్టబోతున్నారు. అందుకు మేము వ్యతిరేకిస్తున్నాం దీన్ని సాధించుకోవటం కోసం కమ్యూనిస్ట్ పార్టీలు, ప్రజా సంఘాలు, నగర అభివృద్ధిని కోరుకునేటటువంటి మేధావులు వీళ్ళందరూ రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి మేము సన్నద్ధమవుతూ ఉన్నాము. ఇప్పటికైనా స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వం, ఒంగోలు నగర పాలక సంస్థ మేయర్ వీళ్ళందరూ ఆలోచించి మీరు ఇచ్చినటువంటి టెండర్ని, తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ డెవలప్మెంట్ కోసం వివిధ పథకాలు సైతం చేపట్టింది. అమృత పథకం అని చెప్పేసి దీనిపైన కూడా అభివృద్ధిలో భాగంగా భూసేకరణ ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిపైన ఎట్లా ఉంటుంది? ఒంగోలు నగరం స్మార్ట్ సిటీ అమృత పథకం 2 కింద ఉంది. అమృత పథకం కింద 2 అంటే కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు, రోడ్లు, కాలువలు, ఇరిగేషను, శానిటేషను, మొక్కల పెంపకం, వీటికి సంబంధించి నిధులు వస్తున్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తున్నాయి. ఆ నిధుల ద్వారా దాన్ని అభివృద్ధి చేయొచ్చు. కానీ స్థలాలు అమ్మడం ద్వారా అమృత పథకం అని పేరు పెట్టి మున్సిపాలిటీ స్థలాన్ని ప్రైవేట్కి ఇవ్వడం ద్వారా వచ్చిన డబ్బులతో మేము రోడ్లు వేస్తాం, కాలువలు వేస్తాం అంటే ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అందుకని ఇది అమ్మేయటమే. అందువల్ల అమృత పథకం దగ్గర వస్తే ఒంగోలు నగరానికి స్వచ్ఛమైన మంచినీళ్లు ప్రతిరోజు తాగే దురదృష్టం లేదు. ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వలేరు. అనేక సంవత్సరాల నుంచి ఉన్నాయి. సో అందుకని మంచినీళ్ళు ఇవ్వలేరు, శానిటేషన్ ఇవ్వలేరు, పరిశుభ్రత లేదు, రోడ్లు కాలువలు సక్రమంగా లేవు, ఆడిటోరియాలు లేవు, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఆ వచ్చిన డబ్బులతోటి మీరు అభివృద్ధి చేయాలి తప్ప ఆస్తులు అమ్ముకొని అభివృద్ధి చేస్తామని చెప్పడం అనేది ఇది విడ్డూరంగా ఉంది. అందుకని మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఏం చెప్తారు? చాలా పెద్ద మొత్తంలో చర్చ జరిగింది. పబ్లిక్ పార్టిసిపేట్ చేశారు, ప్రజా సంఘాలు పార్టిసిపేట్ చేశాయి. ఏం చెప్తారు దీని గురించి? ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ప్రభుత్వ భూములలో గవర్నమెంటే, నగరపాలక సంస్థే కట్టడం చేపట్టాలి. డెవలప్మెంట్ ఉంటే నగరపాలక సంస్థ నుంచే జరగాలి తప్ప ప్రైవేటు వ్యక్తులకి అప్పగించడం అంటే కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇలా చేస్తే ఆస్తి మొత్తాన్ని, ప్రభుత్వ ఆస్తిని, ప్రజల సొమ్ముని కార్పొరేటర్ శక్తి వాళ్ళకి అప్పచెప్పడం తప్ప రెండవది. కాబట్టి దీన్ని మేమందరం వ్యతిరేకిస్తున్నాం. దీని మీద రాబోయే రోజుల్లో ప్రజలందరినీ ఐక్యం చేసి ఉద్యమాన్ని చేపడతాం. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని మేము వామపక్షాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఒంగోలు నగరంలో ఉన్నటువంటి పాత మార్కెట్ 83 సెంట్లని ఈరోజు పీపీపీ పద్ధతిలో కాంప్లెక్స్ కట్టాలని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్లో తీర్మానం చేయడం అనేది జరిగింది. అయితే ఈ కార్పొరేషన్లో తీర్మానం చేసినటువంటి మార్కెట్ని మున్సిపాలిటీ ద్వారానే నిర్మించాలనేది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకనంటే ఏదైతే మన మున్సిపాలిటీ ఆదాయం ద్వారా కడితే మనకు ఆదాయం వస్తుంది, అట్లానే ప్రజానికానికి ఉపయోగపడుతుంది. అదే పబ్లిక్ పార్ట్నర్షిప్తో ఒక ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చిన తర్వాత అతను పెట్టుబడిదారుడికి అనుకూలంగా ఉంటాడు, వాడు కట్టిన లాభాలు తీసుకోవడానికే ప్రయత్నం చేస్తాడు తప్ప వ్యక్తులకు కానీ
పేదరికంగా ఉన్నటువంటి ప్రజానికానికి కానీ మేలు జరగదు. అందుకోసం దీన్ని మున్సిపాలిటీ వెంటనే ఆపి మున్సిపాలిటీ ద్వారా నిర్మాణం చేయాలని చెప్పి చెప్తా ఉన్నా. చూడొచ్చు మొత్తానికి ఏదైతే పబ్లిక్ పార్ట్నర్షిప్ కాకుండా ఇది మొత్తం ఓన్గా నిర్మిస్తే మరింత లాభాలు ఉంటున్నాయంటారు. చెప్పండి, దీన్ని ఎట్లా చూస్తారు? పెద్ద మొత్తంలో అయితే ఇది వ్యతిరేకిస్తున్నటువంటి సమస్యగా కనిపిస్తూ ఉంది, చాలామంది అంటున్నారు. మీరేం చెప్తారు దీనికి? ఇప్పుడు ఇదివరకు జాయింట్ ఫార్మింగ్ సొసైటీలని మన మిల్క్ సొసైటీలని చెప్పి పబ్లిక్ భాగస్వామ్యం పెట్టి దాని కొల్లగొట్టుకొని ప్రైవేట్ చేతులు వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లానే మిల్క్ ఫ్యాక్టరీస్ కానీ, తర్వాత పబ్లిక్ సెక్టార్లో అంటే కోఆపరేటివ్ సెక్టార్లో ఉన్నాయి మొత్తం కూడా సర్వనాశనం చేసి పాలక వర్గం మొత్తం కూడా ప్రైవేటుకు కట్టబెడతా ఉంది. దానివల్ల ప్రభుత్వం మా భాగస్వామ్యం ఉన్న దాంట్లోనే లాస్ వచ్చింది చెప్పి అమ్ముతున్నప్పుడు ఇట్లా ప్రైవేట్ భాగస్వామ్యంలో కనుక కట్టే కాబట్టి ప్రైవేట్గా చెందుతాయి కాబట్టి ప్రజలు ఉపయోగపడవు. ప్రజలు పీడించుకోవడం కోసం, ప్రజల దగ్గరికి తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజల సొమ్మని ప్రజలకు ఉపయోగపడకుండా పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధంగా వాళ్ళ యొక్క లాభం కోసం, లబ్ధి కోసం, లాబింగ్ కోసంగా, వాళ్ళ యొక్క క్రోనిక్ క్యాపిటలిజం కోసంగా, క్రిప్టో కోసంగా చేసుకున్న సందర్భం తప్పితే ఇది ప్రజలకు ఉపయోగపడేది సంబంధించి కాదు. ఈ విధంగా అప్పుడు పాలకేంద్ర స్థలాన్ని ఎలినేట్ చేసిన స్థలాన్ని, ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు కట్టబెడుతున్నారు. అట్లానే ఖైదీ క్లబ్ కట్టబెడుతున్నారు. అట్లానే ఇది కూడా కట్టబెడుతున్నారు. ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రైవేట్ సంస్థలకి అభివృద్ధి ముసుగులో కట్టబెడుతూ వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. కావాల్సినంత ఆదాయం వస్తుంది. ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో ఎన్ని రూపంలో పీడించుకొని తీసుకున్న డబ్బులంతా కూడా వాళ్ళు ఒక్కసారి నింపుకోవడానికి అది ప్రైవేటు దుర్మార్గమైన మోసపోతమైన విధానం పెట్టేసి లాగేసుకుంటున్నారు. కాబట్టి ఇది కూడా ఈ ప్రైవేట్ వ్యక్తులు కూడా బ్యాంకుల నుంచి వీళ్ళ స్థలం చూపించి, ప్రభుత్వ స్థలం చూపించి బ్యాంకుల నుంచి విపరీతంగా రుణాలు పొంది అది కట్టి తర్వాత లాస్ వచ్చిందని చెప్పి ఎగ్గొట్టి, బ్యాంకులు ఎగ్గొట్టి, ప్రజల సొమ్మును ఎగ్గొట్టి తర్వాత ప్రభుత్వ స్థలాన్ని కూడా కాజేసే సందర్భం ఉంటుంది. కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ప్రభుత్వమే దీన్ని చేపట్టాలి. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదంటూ మొత్తం దొంగ అబద్ధము. ప్రభుత్వం లేని దగ్గర లేవు డబ్బు ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఎట్లా వస్తాయి? ప్రజల డబ్బు మొత్తం కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. ఆ డబ్బుతోటే నిర్మాణం చేయాలి. ఇట్లా నిర్మాణం చేయకపోతే పెద్ద వ్యక్తులు ఉద్యమం చేస్తామని తెలియపరుస్తున్నాం. ఈ మార్కెట్లో అనేది చుట్టుపక్కల అన్ని గ్రామాలకు కూడా కూరగాయలు అమ్ముకొని బతకడానికి వీలైనటువంటి మార్కెట్గా ఉండేది. అదే మాదిరిగా ఈ మార్కెట్కి తూర్పున్నటువంటి పేద వర్గాలుగా ఉండేటువంటి ఆ షాపుల్లో వ్యాపారాలు చేసుకొని అనేక విధాలుగా బతికేటువంటి పరిస్థితి. ఈ అవకాశాన్ని మొత్తం ఈ మున్సిపాలిటీ రద్దు చేసి, ఈ బాత మార్కెట్ని రద్దు చేసి, ఈ యొక్క స్థలాలు, ఈ యొక్క షాపుల్ని రద్దు చేసి ఇప్పుడు ఈ యొక్క స్థలాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి కావాల్సిన పద్ధతుల్లో కృషి చేస్తూ ఉంది. ఇది దుర్మార్గమైన విషయం. అందువల్ల ఏంటంటే ఈ యొక్క స్థలంలో ప్రైవేట్ వాళ్ళు అనేక విధాలుగా షాపులు పెట్టి లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. అంటే ఈ షాపు ద్వారా అప్పులు చేసుకొచ్చినటువంటిది కొంతకాలానికి ఎగ్గొట్టి ఈ యొక్క బ్యాంకుల్ని, ప్రైవేట్ వాళ్ళని ఈ యొక్క మొత్తాన్ని దివాలా తీయించేటువంటి పద్ధతుల్లో ఈ యొక్క మున్సిపాలిటీ అనుసరిస్తుంది. అందువల్ల ఈ మున్సిపాలిటీ ఈ యొక్క స్థలాల్లో ఉండేటువంటి స్థలాలని షాపులుగా మార్చి, షాపులు కట్టి ఈ యొక్క అద్దెకి ఇచ్చినట్టయితే మున్సిపాలిటీకి ఆదాయం కూడా వస్తుంది. అందువల్ల ఆ కార్యక్రమాలు తీసుకోకుండా వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని మా పార్టీలుగా కమ్యూనిస్ట్ పార్టీలుగా ఉండేటువంటి వాళ్ళు, ప్రజా సంఘాలుగా ఉండేటువంటి వాళ్ళు, మేధాలుగా ఉండేటువంటి వాళ్ళు అందరం కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఈ యొక్క మహా ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోవడానికి కావాల్సిన కృషి మేము చేస్తామని చెప్తూ ఉన్నాం. ప్రభుత్వ దివాళాకోరు విధానాలు సుస్పష్టం. అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ. అందుట్లో భాగమే ఈ పీపీ విధానాలు. ప్రైవేటు పబ్లిక్ రంగ సంస్థల కలిసి చేసేటటువంటి ఇదనమాట, వ్యాపారం అన్నమాట. ఇది అసలు బ్రతికే పరిస్థితి అనేది చూస్తున్నాగా. ఇక్కడ ఒక ఆర్టీసీలో జ్యోతి ప్లాజా కట్టించింది. జ్యోతి ప్లాజా వాళ్ళకి ఇచ్చారు. ఈ ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటే వాళ్ళు సరిగ్గా డబ్బులు కట్టలేదని చెబుతారు జ్యోతి ప్లాజా వారు. జ్యోతి ప్లాజా వరకు ఊరికి కనపడితే చాలు, అసలు ఈ నష్టంతో నేను చచ్చిపోతాం, నేను బతికే పరిస్థితి లేదని జ్యోతి ప్లాజా వాళ్ళు చెప్తున్నారు. అన్నీ ఒట్టి కోతలు. 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో వాళ్ళకి ఇవ్వడం, ఆ 25-30 ఏళ్ళ తర్వాత కూడా
వాళ్ళు ఏదో ఒక లీగల్ లిటిగేషన్స్ పెట్టి కంటిన్యూ చేసుకుంటారు తప్ప పొరపాటుగా కూడా వాళ్ళు ఖాళీ చేసి మళ్ళీ ఆ బిల్డింగ్నో లేకపోతే ఆ స్థలాన్నో మళ్ళీ ఆ ప్రభుత్వ రంగ సంస్థకు అప్పచెప్పడం అనేది మాత్రం జరిగే పని కాదు. ఇవాళ ఉన్నటువంటి ఎందుకంటే స్పష్టంగా చెబుతున్నారు, మేము వ్యాపారం చేయడానికి లేము, పరిపాలించడానికి ఉన్నామని చెబుతున్నారు. ఇక్కడ చంద్రబాబు గారైనా అక్కడ మోడీ గారైనా. మొన్న నిర్మలమ్మ గారు ఎవరో అడిగారంట మొత్తం ఈ జిఎస్టీ డబ్బులన్నీ ఏం చేశారని. అవన్నీ చెప్తా వచ్చింది. దానికి అన్ని లక్షలు, దీనికి అన్ని లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు అని చెబుతుంది. ఒక్కటి మాత్రం మర్చిపోయింది పాపం ఆమె. గత 10 సంవత్సరాల్లో కార్పొరేట్ రంగానికి 20 లక్షల కోట్లకి మించి మేము రుణమాఫీ చేసామని చెప్పడం మాత్రం పాపం మర్చిపోయిందో కావాలని వదిలేసిందో చెప్పాలా. ఇవాళ చంద్రబాబు గారు చెబుతున్నారు, మాది పేదల పార్టీ, పేదల కోసం చచ్చేంత వరకు పోరాడతానని ఒక పక్క చెప్తున్నారు. రెండో వైపు ఈ రకంగా పేదలకు సంబంధించిన ఆస్తి కదా ఈ ఆస్తులన్నీ జనానికి సంబంధించిన ఆస్తులు. జనానికి సంబంధించిన ఆస్తులు కార్పొరేట్ శక్తులకు అప్పచెప్తా నేను పేదల కోసం పనిచేశానంటే నమ్మడానికి ఇక్కడ పిచ్చి పూలు కాదు జనం. ఇవాళ ఏదైతే నిర్ణయం తీసుకోబడిందో, ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం తీసుకోబడిందో, ఈ సమావేశపు నిర్ణయాలకు అనుగుణంగా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వామపక్ష పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ ప్రజలకు మరీ వేడుకుంటున్నాం మేము. ఇటువంటి పరిస్థితుల్లోనైనా మీరు కలిసి రాకపోతే ఈ ప్రభుత్వ విధానాలు ఇంకా దుర్మార్గంగా తయారైపోయే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వాన్ని అని చెప్పుకోవడానికి అసలు ఏమీ లేని పరిస్థితికి మాత్రం వీళ్ళు ఒడిగట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి ఉద్యమంలో ప్రతి ఒక్కడు పౌరుడు ఇది తన బాధ్యతగా గుర్తించే ఈ ఉద్యమంలో ముందుకు రావాలని, రేపు జరగబోయేటటువంటి ఇదేదైతే ఉన్నదో దాన్ని ఆపే విధంగా ఏ రకంగానూ కూడా వాళ్ళు ఎవరికి కేటాయించలేని విధంగా ఒక పెద్ద ఉద్యమం జరగాలని, ఆ ఉద్యమానికి జనం పూర్తి స్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏదైతే మొన్న కౌన్సిల్ తీర్మానంలో ఇది ఇట్లా పీపీపీ విధానంలో చేపట్టాలని చెప్పారు, దీనికి సంబంధించి టెండర్లు సైతం నడుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు దాదాపుగా ప్రజలకు ఇష్టం ఉండే ఇట్లాంటి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయితే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారా? మరి మీరు ఇప్పుడు ప్రజా సంఘాలు వచ్చినాయి కానీ ప్రజలైతే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు కదా, దీన్ని ఎట్లా చెప్తారు? ఇదే ప్రారంధం అంటే ఇదే. ఎందుకంటే ప్రజలు ఎవరికి వాళ్ళు నేను పోతే ఏమవుద్ది, నేను ఒక్కడిని ఏం చేయగలుగుతాను అనుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప చాపకంద నీరులాగా తమకు సంబంధించిన ఆస్తులు, ప్రభుత్వ పేరుతో ఉన్నటువంటి తమకు సంబంధించిన ఆస్తులు నాశనం అయిపోతున్నాయి అనేది వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు పూర్తి స్థాయిలో బజారుకు రాకపోవడం వల్లనే ఇటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకొని అమలు చేయడానికి సంసిద్ధులు అవుతూ ఉన్నారు. ఎట్లా మీ నిర్ణయాలు ఎట్లా కొనసాగిస్తున్నారు? ఈ ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? వచ్చే నెల 7వ తేదీన పెద్ద ఎత్తున ధర్నా చేయాలని, ఈ ధర్నాకు ముందుగానే ప్రజల్ని యాక్టివేట్ చేసే విధంగా, ప్రజలందరికీ తెలిసే విధంగా పాంప్లెట్స్ వేసి ప్రజలకి పూర్తి స్థాయిలో అందించాలని అనుకుంటున్నాం. 7వ తేదీ ధర్నా అనంతరం మేము ఇంకా జనాంతకంగా పూర్తిగా నిర్ణయం తీసుకోలేదు, కానీ ఏదో ఒకటి నిరాదేశలో ఇంకోటో విధంగా మేము మాత్రం ఉద్యమాన్ని కొనసాగించి తీరుతాం. తప్పనిసరిగా ప్రభుత్వం మెడలు ఉంచే దానికోసం మా శాయశక్తులా కృషి చేస్తాం. ప్రజలు కనీసం ఈ స్టేజీలోనైనా సరే కళ్ళు తెరిచి ఒక సహకరించాల్సినందుగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం ఒంగోలు పాత మార్కెట్ సంబంధించి ఉన్నటువంటి అంశాన్ని పెద్ద మొత్తంలో ప్రస్తుతం ఇది హైలైట్గా నిలుస్తూ ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితం ఇది మున్సిపల్ సంబంధించిన కౌన్సిల్ తీర్మానంలో ఇది తీర్మానం చేశారు. ప్రజల భాగస్వామ్యంతో పీపీపీ విధానంలో పెడతామని చెప్పి చేసిన నేపథ్యం ప్రస్తుతం అయితే ప్రజా సంఘాలను ఇన్వాల్వ్మెంట్ చేసుకొని ఇది ప్రజలకు ఎంతగానో ఉపయోగపడదు, దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయి, గవర్నమెంట్ కడితే మరింత లాభాలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా వీలైతే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒంగోలుకు సంబంధించి 3 లక్షల మంది జనాభా ఉంటారు, 50 డివిజన్లు ఉన్నాయి. 2012లో మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా దిగింది. ఈ క్రమంలో అనేక మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. మరింత అభివృద్ధి చెందే విధంగా ఒకవైపు ప్రభుత్వం కావచ్చు, ఒకవైపు మున్సిపాలిటీకి సంబంధించి నగరపాలక సంస్థ కావచ్చు, ఆ ప్రభుత్వం ఈ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని అక్కడక్కడ జరుగుతున్నటువంటి సంఘటనల పైన ఏదైతే ప్రైవేటు భాగస్వామ్యం అసలే వద్దని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి ప్రజా సంఘాలు కావచ్చు, వామపక్షాలకు సంబంధించి దీని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పచ్చు. ఎంతో విలువైనటువంటి మార్కెట్ స్థలాన్ని 83 సెంట్ల మార్కెట్ స్థలాన్ని ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో డెవలప్ చేయటం అనేది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ప్రభుత్వం దగ్గర నిధులు లేవటం అనేది మంచి మాట కాదు. ప్రభుత్వం దగ్గర చాలా నిధులు ఉన్నాయి, లేదంటే ఎల్ఐసి దగ్గర కానీ లేదా పెద్ద పెద్ద పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఉన్నాయి, హడ్కో దగ్గర కానీ అక్కడ లోన్ తెచ్చుకొని మున్సిపాలిటీ వారే దాన్ని డెవలప్ చేయాలి, ప్రభుత్వమే డెవలప్ చేయాలి. అదే ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ఖచ్చితంగా అది ప్రైవేట్ దాన్ని
లాభాన్ని ఆర్జించేటువంటి వస్తువు కింద చూస్తారు కానీ ప్రజా ప్రయోజనాలు ఏమి ఉండవు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పీపీపీ పద్ధతిని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది ప్రభుత్వమే టేకప్ చేసి అక్కడ మంచి కన్వెన్షన్ సెంటర్ కానీ లేదా మంచి కాంప్లెక్స్ కానీ కట్టి తద్వారా వచ్చిన వసూళ్ళు అద్దెలు ఉంటాయి కదా, అద్దెల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం చేకూరేట్టు చేసుకోవాలి కానీ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మంచిది కాదని నా ఉద్దేశం. మిత్రులారా, ఒంగోలు నడిబొడ్డున ఉన్నటువంటి పాత మార్కెట్ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వాలనేటువంటి నిర్ణయంతో ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఇది ప్రజల ఆస్తి ప్రజలకు చెందాలి తప్ప ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం సరైనటువంటిది కాదు. ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ విధానం వల్ల ఏ నలుగురో ముగ్గురో కాంట్రాక్టులు బాగుపడతారు తప్ప ప్రజలకి ఎవరికి ఉపయోగం లేదు. అందువల్ల ప్రధానంగా ప్రభుత్వం ఎల్ఐసి లాంటి సంస్థల నుంచి అప్పు తీసుకొని దానికి కావాల్సిన నిర్మాణాలు చేసి ఆ కొట్లని అద్దెలకిచ్చుకుంటే దానికి వచ్చేటువంటి ఆదాయంతో మున్సిపాలిటీకి ఆదాయం పెరుగుతుంది. ఆ విధంగా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని పబ్లిక్గానే ఉంచాలి, అది మున్సిపాలిటీ యొక్క ఆధీనంలోనే ఉండాలి. దాన్ని నిర్మాణం చేసి ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి షాపులు వాళ్ళకి అద్దెలకిచ్చుకొని ఆ ప్రభుత్వమే ఇది నిర్వహిస్తే బాగుంటుంది అనేటువంటిది, మున్సిపాలిటీ నిర్వహించాలనేటువంటిది ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మిత్రులు. నా పేరు ఏవి పుల్లారావు, నేను జన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షుడిని. ఇది మిత్రులు. మారేళ్ళ సుబ్బారావు, ఒంగోలు నగర అభివృద్ధి కమిటీకి అధ్యక్షుడిని. ఇవాళ ఒంగోలు నగరంలో నగరపాలక సంస్థ ఒంగోలు నగరం నడిబొడ్డున ఉన్న పాత కూరగాయల మార్కెట్ని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడానికి పూనుకుంది. ఆ చర్యల్ని ఇక్కడ ఒంగోలు నగరంలో ఉన్న నగరపాలక సంస్థ సంబంధించి అధికారులు చేసి చర్యల్ని నగర అభివృద్ధి కమిటీ పూర్తిగా ఖండిస్తున్నాం. గతంలో ఒంగోలు నగరంలో ఎలక్ట్రానిక్ పనిచేసే కార్మికులు దాదాపు 500 మంది ఉన్నారు. వాళ్ళందరికీ షాపులు కట్టించి మున్సిపాలిటీ వాళ్ళే తక్కువ ధరకి అద్దెలకు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టమని ప్రజాప్రతినిధుల్ని అధికారులు కోరుకున్నాం. ఆ విధంగా మాకు ఎన్టీఆర్ కాంప్లెక్స్ పేరు మీద ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ ఒంగోలు నిర్మించడం వల్ల 500 మంది కుటుంబాలు పేదలు నివసించడానికి చేతి వృత్తులకి ఆదుకోవడానికి ఉపయోగపడుద్దని ప్రభుత్వాన్ని కోరుకున్నాం. ఆ చర్యలు చేపట్టకుండా ఇవాళ ప్రైవేటు వాళ్ళకి డబ్బున్న వాళ్ళకి ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నారు. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఒంగోలు నగరంలో మిగతా ప్రజా సంఘాలు కలుపుకొని ప్రైవేటు పరం కాకుండా కోర్టులో ఫిల్లు వేసి దాన్ని ఆపే విధంగా కూడా పూనుకుంటామని తెలియజేస్తా ఉన్నాం.